నవంబర్ 22లోగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. పోలింగ్ ను ఛట్ పండుగలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవాలన్నారు ఆయన. కాగా జ్ఞానేష్ కుమార్ నాయకత్వంలోని అధికారుల బృందం గత 2 రోజులుగా బీహార్లోనే పర్యటించింది. ఎన్నికల సన్నద్ధతపై ఈసీ సమీక్షించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఉత్కంఠ వీడింది. నవంబర్ 22లోగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. కాగా బీహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగుస్తుందన్నారు. దీంతో అంతకుముందే బీహార్లో ఎన్నికలు నిర్వహిస్తామని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఈ ఏడాది జూన్ 24 ప్రారంభించిన విషయం ఆయన గుర్తు చేశారు. కాగా నిర్ణీత గడువు తేదీలోగా సదరు సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు జ్ఞానేష్ కుమార్. తాజాగా పాట్నాలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీహార్ ఎన్నికలకు సంబంధించిన అనేక అంశాలు వెల్లడించారు. కాగా తొలిసారిగా బూత్ లెవెల్ అధికారులకు ఈసీ శిక్షణ ఇప్పించిందని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణలో విరామం ఎరగకుండా పనిచేసిన బీఎల్ఓలకు మానసిక మోటివేషన్ కోసం గౌరవభత్యం చెల్లించినట్టుగా సీఈసీ వెల్లడించారు. తుది ఓటర్ల జాబితా రూపకల్పనలో బూత్ లెవెల్ అధికారులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారుల సేవలు జ్ఞానేష్ కుమార్ కొనియాడారు. కాగా ప్రక్రియ విజయవంతం చేసినందుకు ఓటర్లందరికీ సీఈసీ జ్ఞానేష్ కుమార్ అభినందనలు తెలిపారు. కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టాలని గతంలో కొంతమంది తమతో వాదించినట్టుగా జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. అయితే ప్రతి ఎన్నికకు ముందుగానే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టాలని ప్రజా ప్రాతినిధ్య చట్టం చెబుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఈసీ చట్టపరంగానే ముందుకు పోయిందన్నారు. బీహార్లో విజయవంతంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహించామన్నారు. కాగా ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగగా జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ విజయవంతం చేసిన స్ఫూర్తితో బీహార్ ఎన్నికల నిర్వహణ కూడా విజయవంతం చేయాలని జ్ఞానేష్ కుమార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. పోలింగ్ ప్రక్రియను ఛట్ పూజ ఉత్సవంలా జరుపుకోవాలని కోరారు. కాగా ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయని జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. వీటిలో 38 సెగ్మెంట్లు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయన్నారు. కాగా తమ నాయకత్వంలో టీం గత 2 రోజులుగా బీహార్లోనే ఉందన్నారు. బీహార్ ఎన్నికల సన్నద్ధత తాము సమీక్షించామన్నారు. పోలీసులు, నోడల్ అధికారులు, దర్యాప్తు సంస్థలతో ఈసీ వరుస భేటీలు నిర్వహించిందన్నారు. ఎన్నికల్లో పారదర్శకత కోసం ఈసీ ప్రయత్నిస్తోందన్నారు జ్ఞానేష్ కుమార్. ఇందులో భాగంగా మాక్ పోల్ తప్పనిసరి చేస్తామన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా వారి పరిధిలో పోలింగ్ బూత్లకు పోలింగ్ ఏజెంట్లు నామినేట్ చేయాలని తెలిపారు. ఓటింగ్ ప్రారంభమయ్యేందుకు ముందే ఏజెంట్లు పోలింగ్ బూత్లకు చేరుకోవాలన్నారు. మాక్ పోల్ ఏజెంట్లు స్వయంగా చూడాలన్నారు. పోలింగ్ బూత్లో ఓటింగ్ ప్రక్రియ ముగిశాక అక్కడి ప్రిసైడింగ్ అధికారినిచ్చి ఫామ్ 17(c)ని తీసుకోవాలని జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఎన్నికల వ్యయానికి సంబంధించి తాము మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. ఎన్నికల వ్యయం పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక పరిశీలకుడిని నియమిస్తామన్నారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. ఏమైనా నవంబర్ 22లోగా బీహార్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాబోతోంది.